ఫ్రెండ్స్ ఇక్కడ సన్ టెంపుల్ ముందు ఈ రెస్టారెంట్ అయితే ఉంది. సో దీంట్లోకి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట మేము. ఇంకా రెస్టారెంట్ లంచ్ కోసం అయితే వచ్చాము. మన గుజరాత్ కాబట్టి గుజరాతీ థాలి ఎలా ఉంటుందని చెప్పి స్పెషల్గా ఈ ఫుడ్ ట్రై చేయడానికి అయితే నేను ఆఫర్ చేశాను. ఫుడ్ అయితే ఇలా ఉంది. ఇది గుజరాతీ థాలి అనమాట. 2 వెజ్ కర్రీస్ ఇస్తారు, కొంచెం రైస్ ఇస్తారు, ఒక 2 చపాతీ ఇస్తారు, ఆనియన్ సలాడ్ ఉంటుంది, అదేవిధంగా సాంబార్ ఉంటుంది, పాపడ్స్ ఉంటాయి. సో ఇలా ఈ గుజరాతీ థాలి అనేది అయితే ఉంటుంది. ఫుడ్ ఎలా ఉంటుంది మనమైతే టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి టేస్ట్ అయితే. సేమ్ మన తెలంగాణ వంటకాలాగా ఉన్నాయి. సాల్ట్ కానీ సో అన్నీ కుదిరాయి అనమాట. సో ఇది బాగాలేదు అనడానికి అయితే ఏం లేదు, చాలా బాగుంది గుజరాతీ థాలి అనేది. సో అందుకే ఇది స్పెషల్గా ఇక్కడ ప్రిఫర్ చేస్తాను అనుకుంటా. ప్రతి రెస్టారెంట్లో కూడా ఈ గుజరాతీ థాలి అనేది అయితే మెయిన్ పార్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో చాలామంది ఇక్కడ దీన్ని ట్రై చేస్తారనమాట. ఫ్రెండ్స్ లంచ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామన్నమాట. సో రెస్టారెంట్ పేరు వచ్చేసి తులసి రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ మనం లంచ్ అయితే చేసి నెక్స్ట్ రన్ ఆఫ్ కచ్కి అయితే బయలుదేరుతాం అనమాట. సో దీంట్లో ఎలా ఉంటుంది ఫుడ్ అనేది మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో నిన్న గుజరాతీ థాలి ట్రై చేస్తాం, ఈరోజు మనం పంజాబీ థాలి ట్రై చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 ఫుడ్స్ చాలా ఫేమస్ అనమాట, పంజాబీ థాలి అండ్ గుజరాతీ థాలి. మనకు ఫుల్ మీల్స్ ఎలానో ఇక్కడ అవి అనమాట. ఇక్కడ ఆ ఫుడ్స్ ఎలా ఉంటాయని చెప్పి నేనైతే వీడియోలో చూపిస్తాను. మనం రన్ ఆఫ్ కచ్కి వెళ్ళే దారిలో లంచ్ కోసం అయితే ఇక్కడ ఆగామన్నమాట. సో దీంట్లో ఏంటంటే నిన్న మనం గుజరాతీ థాలి ట్రై చేసాం, ఈరోజు వచ్చేసి పంజాబీ థాలి ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేయడానికి అయితే పంజాబీ థాలిని ఆర్డర్ చేసాం అనమాట. చూసుకుంటే అనేది ఇలా ఉంది. సో చపాతీ, పాపడ్, రైస్, వెజిటేబుల్ కర్రీస్ ఇలా అయితే ఉంది. చాలా మంది పంజాబీ థాలి ఆర్డర్ చేశాను అనమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగానే ఉంది. సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న గుజరాతీ థాలి ట్రై చేస్తాం, ఈరోజు పంజాబీ థాలి ట్రై చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే రెండింటిలో టేస్ట్ ఏది బాగుందంటే నాకైతే గుజరాతీ థాలి కంటే పంజాబీ థాలి నచ్చింది. ఎందుకంటే సో దాంట్లో కర్రీస్ అంతా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏమన్నారంటే పంజాబీ థాలి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది, అంత బాగుండదు అని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ నేను ట్రై చేసి చూస్తుందంటే పంజాబీ థాలి బాగుంది, గుజరాతీ థాలి నాకైతే అంత నచ్చలేదు. సో ఇవన్నీ కూడా మనము గుజరాతీ రుచుల పేరుతో ఇంకొక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో దాంట్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి అయితే ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే గుజరాతీ థాలిలో 4 చపాతీ ఇచ్చారు, వెజిటబుల్ కర్రీ ఇచ్చారు. సో అదంతా కూడా కందిపప్పు మనం తింటాం కదా, డైరెక్ట్ అందులోని ఉడికించి అయితే దాంట్లో ఇచ్చారు అనమాట. బట్ ఈ పంజాబీ థాలిలో అయితే శనగల కర్రీ ఇచ్చారు అనమాట. సో వెజిటబుల్ కర్రీ అయితే శనగల కర్రీ ఇచ్చారు, అదేవిధంగా ఒక కర్రీ అయితే ఆఫర్ చేశారు అనమాట. సో రైస్ చూస్తే బిర్యానీ రైస్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా చూడడానికి అయితే బాగుంది. సో ఇలాంటి
టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. గుజరాతీ థాలి పంజాబీ థాలి చాలా సూపర్గా ఉంది. బయట గురించి